ఏప్రిల్ 18. యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుండి 29 వచనములు. క్రీస్తుకు భక్తిహీనులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత విశాలమో మనం నేర్చుకుంటాం. మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను అని మన ప్రభువు అవిశ్వాస యూదులతో చెప్పాడు. ఈ మాటలు యేసు ప్రభువుకు స్వయంగా ఒక ప్రత్యేకమైన అన్వయింపును కలిగి ఉన్నవని చెప్పడంలో సందేహం లేదు. నేను పైనుండి వాడను, నేను ఈ లోక సంబంధుడను కాను అని అత్యంత మహోన్నతమైన వాస్తవిక కోణంలో చెప్పగలిగే వ్యక్తి ఒక్కడే. ఆయనే తండ్రి నుండి వచ్చినవాడు, ఆయన లోకానికి ముందున్నవాడు, ఆయనే దేవుని కుమారుడు. కానీ క్రీస్తు సజీవ సభ్యులకు ఈ మాటలు వర్తించే మరో కోణం ఉంది. వారు చుట్టూ ఉన్న గొప్ప సమూహంతో పోల్చుకుంటే వారు తమ ప్రభువు వలె పైకి సంబంధించిన వారు. వారు ఈ లోకస్తులు కారు. భక్తిహీనుల ఆలోచనలు ఈ లోకానికి సంబంధించినవే. కానీ నిజమైన క్రైస్తవుని ఆప్యాయతలు పైనున్న వాటి మీద కేంద్రీకరించబడతాయి. భక్తిహీనుడు ఈ లోకంతో పూర్తిగా నిండి ఉంటాడు. దాని పట్టింపులు, సుఖాలు, లాభాలు అతని దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తాయి. నిజమైన క్రైస్తవుడు లోకంలో ఉన్నప్పటికీ అతడు అలాంటివాడు కాడు. అతని పౌరసత్వం పరలోకంలో ఉంది. అతని గొప్ప సంగతులు ఇంకా రానున్నాయి. ఈ సరిహద్దు గీతను ఎన్నడూ మరచిపోకుండా నిజమైన క్రైస్తవుడు జాగ్రత్త పడతాడు. ఒకవేళ అతడు తన ఆత్మను ప్రేమించి దేవుణ్ణి సేవించాలని ఆశపడితే అతడు తన్ను తాను చుట్టూ ఉన్న అనేకుల నుండి దాటలేని అగాధంతో వేరు చేసుకోవాలి. అతడు ఇతరుల వలె కాకుండా విచిత్రంగా ఉండొచ్చు, కానీ అది అతనిలో పాలించే నిశ్చయమైన కృప పరిమాణం. అది అతని మీద ద్వేషాన్ని, ఎగతాళిని మరియు కఠినమైన మాటలను తేవచ్చు, కానీ అది అతని ప్రభువు త్రాగిన పాత్ర. దాని గురించి వారి ప్రభువు ముందుగానే తన శిష్యులందరినీ హెచ్చరించాడు. మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. యోహాను సువార్త 15:19. అందుకే క్రైస్తవుడు ఒంటరిగా నిలబడి తన నిజ స్వభావాన్ని చూపడానికి ఎన్నడూ సిగ్గుపడకూడదు. ధ్యానం కోసం. క్రైస్తవునిగా ఉండడం అనేది 2 విధాలుగా ఉంటుంది. అందులో మన గురించిన దేవుని జ్ఞానం మరియు పాపం నుండి మన విడుదల అనేవి ఉంటాయి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2:19.